హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వాంటైర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. సో వెంటనే జాయిన్ అయ్యేవారు మాత్రమే వీళ్ళకి కావాలి. సో నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు, ఎగ్జామ్ కూడా ఎటువంటిది లేదనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే వాంటర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సపోర్ట్ ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. కోయంబత్తూరులో ఉంటుంది. సో తమిళనాడు, భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంపెనీ అనేది కోయంబత్తూరులో ఉంటుంది అనమాట. ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, కీలక బాధ్యతలు వచ్చేసరికి పర్యావరణ పరీక్ష, అలాగే ఈఎంసి పరీక్ష అనమాట, మోటార్ పరీక్ష వంటి హార్డ్వేర్ విశ్వసనీయత పరీక్షను అమలు చేయడం, మరియు ఇంధన పంపిణీదారు యొక్క ఎలక్ట్రానిక్స్ భాగం యొక్క ఖచ్చితత్వం, ప్రవాహం రేటు, శక్తి మరియు ప్రస్తుత వినియోగం మొదలైన వెట్ టెస్టింగ్ ఇవన్నీ కూడా మీరే చేయాలన్నమాట. అలాగే లోపం విశ్లేషణ మరియు సమస్య పరిష్కారానికి బాధ్యత అనేది కూడా మీరే వహిస్తారనమాట. అలాగే అన్ని సిస్టంలు పనిచేసే క్రమంలో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి పరీక్ష సెటప్ని సిద్ధం చేయడం మరియు తనిఖీలను చేయడం, నిర్వహించడం అనేది కూడా మీరే బాధ్యత వహిస్తారు. అలాగే పని ప్రాంతంలో సరైన 5S ఉండేలా చూసుకునే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే సురక్షితమైన పని వాతావరణం ఉండేలా కూడా మీరు చూసుకునే విధంగా ఉండాలి. అలాగే ఇన్వాయిస్ హ్యాండ్లింగ్ అనేది చేసే విధంగా కూడా ఉండాలి. కస్టమర్స్ ఎవరైతే కాల్ చేస్తారో ఇన్వాయిస్, అవుట్ బౌండ్ అంటే ఇన్కమ్ కాల్స్, అవుట్ బౌండ్ కాల్స్ ఉంటాయి కదా, సో అది మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. వర్క్ ఫార్మాట్లను సిద్ధం చేయగలిగే విధంగా ఉండాలి. విక్రేత కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే మిషన్లను సజావుగా అమలు చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే వాటిపైన సాధారణ తనిఖీలు మరియు నిర్వహణను నిర్వచించే విధంగా కూడా ఉండాలి. ఇది ధరించే భాగాలను భర్తీ చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలి. మరియు చమురు మరియు ఇతర ద్రవ స్థాయిలను తనిఖీ చేయడం వంటివి కూడా కలిగి ఉండాలన్నమాట మీకు. అయితే విద్యా అర్హత వచ్చేసరికి ఆదర్శ అభ్యర్థికి అనేసి ఇవ్వడం జరిగింది. సో అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో సంవత్సరంలో మొత్తం అనుభవం 0 to 2 years అనేది ఉండాలి. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కావచ్చు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేపథ్యం మరియు నైపుణ్యాలు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, కాంపోనెంట్లు మరియు సిస్టములపై బలమైన జ్ఞానం అనేది ఉండాలి. అలాగే డిఫెక్ట్ విశ్లేషణ మరియు ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు అనేది కూడా మీకు మంచి అవగాహన అనేది ఉండాలన్నమాట. స్కీమాటిక్స్ రేఖాచిత్రం యొక్క అవగాహన అనేది మీకు చాలా అవసరం అన్నమాట. సాధారణ నిర్వహణ నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరము. మల్టీమీటర్, ఓసిలోస్కోప్ మొదలైనవి ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం అనేది అవసరం. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉంటుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది మీకైతే
కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలన్నమాట. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఎక్సెల్, పీపీటీ, వర్డ్ మొదలైనవి ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా తెలిసే అవకాశం అనేది మీకు ఉండాలి. సో ఈ పైన చెప్పినవన్నీ కూడా మీకు అంటే కీలక బాధ్యతలు మరియు నేపథ్యం మరియు నైపుణ్యాలు అన్నమాట. ఓకేనా, విద్య మరియు అనుభవం కూడా. ఓకే, సో ఇదంతా కూడా మీకు జాబ్ వివరణ. ఇప్పుడైతే కంపెనీ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, జిల్బార్కో వెండర్ రూట్ అనేది రీటైల్ ఇంధనం మరియు పక్కనే ఉన్న మార్కెట్ల కోసం సౌలభ్యం, నియంత్రణ మరియు పర్యావరణ సమగ్రతను అందించే పరిష్కారాలు మరియు సాంకేతికల యొక్క ప్రముఖ బ్రాండ్లను సూచిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. 2002లో గిల్బార్కో మరియు వేడర్ రూట్ల కంపెనీలు విలక్షణమై మరియు పరిపూర్వకమైన వ్యాపార మార్గాలు, సేవలు మరియు విక్రయ సామర్థ్యాలతో ఒక మార్కెటింగ్ బ్రాండ్గా మారాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, సో మీరు తెలుసుకుంటే ఈ కంపెనీ గురించి, సో మీరు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది. సో నేనైతే గిల్బార్కో కాకుండా ఇక్కడైతే వాంచర్ అనేసి ఉంది కదా, సో మనం దేని గురించి తెలుసుకోవాలి మెయిన్. సో వాంటర్ అనేది ఒక $3B గ్లోబల్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కంపెనీ అనమాట. ఇది మెరుగైన రవాణా మరియు చలనశీలతపై దృష్టి సారించింది. మా 5 ఆపరేటింగ్ కంపెనీలు గిల్బార్కో, వేడర్ రూట్, గ్లోబల్ ట్రాఫిక్ టెక్నాలజీస్, టెలిట్రాక్, నవమాన్, మాక్టో టూల్స్ మరియు హెన్నిస్ఫీ ఇండస్ట్రీస్ ఒక శక్తివంతమైన ఉద్దేశంతో ఏకమయ్యాయి. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు భవిష్యత్తును సంస్కరించడం మా విశ్వసనీయ బ్రాండ్ల పోర్ట్ఫోలియోలో మొబిలిటీ టెక్నాలజీస్, రిటైల్ మరియు కమర్షియల్, ఫ్యూలింగ్, ఫ్లీట్ మేనేజ్మెంట్, టెలిమాటిక్స్, వెహికల్ డయాగ్నోస్టిక్స్ మరియు రిపేర్ మరియు స్మార్ట్ సిటీల్లో మార్కెట్ లీడింగ్ నైపుణ్యం ఉన్నాయన్నమాట. సో వెంచర్ యొక్క మార్గదర్శక పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, సామర్థ్యం మరియు పర్యావరణ సంస్థని మెరుగుపరుస్తున్నాయి అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క పేజీ లింక్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది మీకు పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరైతే మొత్తం కంపెనీ గురించి తెలుసుకున్నాక మాత్రమే అప్లై చేస్తే చాలా బెటర్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ గురించి రెండు కూడా గిల్బార్కో కంపెనీ నుంచే ఈ యొక్క కంపెనీ అనేది తయారైంది అనమాట. సో అది మొత్తం చదివి మీరు తెలుసుకోవచ్చు. మీకు ల్యాగ్ ఎక్కువైపోతుంది అనేసి ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు చెప్పడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఏ విధంగా వస్తుంది, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మీరైతే ఈ విధంగా వచ్చినప్పుడు మీకు చూడండి ఇక్కడైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేసి అడుగుతుంది. సో ఫర్గెట్ యువర్ యూజర్ నేమ్ లేకపోతే ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ అనేసి చెప్తుంది. సో ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ అనేసి అంటే ఎటువంటి అకౌంట్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా న్యూ యూజర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్టర్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క పూర్తి నేమ్, మీ యొక్క అంటే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, నేటివ్ అడ్రస్ ఇవన్నీ అడిగి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతుంది. అవి ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై విత్ లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.